నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మహాగౌరి ఉపాసకులు, మనీ మంత్ర ఎక్స్పర్ట్, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ దింటకుర్తి మురళీ కృష్ణ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. హరి ఓం శివం. గురుగారు, ఏదో మ్యాజికల్ వాటర్ గురించి చెప్తా అన్నారు. అసలు ఏంటి మ్యాజికల్ వాటర్? మీరు ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు వీటికి సంబంధించి? అసలు ఈ మ్యాజికల్ వాటర్ రహస్యం మీకు ఎలా తెలిసింది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మన వ్యవస్థ ఏం షేర్ చేసుకుంటున్నారు? షూర్, తప్పకుండా చెప్తాను. ఫస్ట్ గురు ప్రార్థన. మా గురువు గారైన బాబా పాండురంగం గారికి నమస్సమాంజలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది ఆ గురువు గారు ఇచ్చిన జ్ఞానం, బాబా పాండురంగం గారు ఇచ్చిన జ్ఞానం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మ్యాజిక్ వాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ పంచభూతాలు మనం మనిషికి మాట్లాడితే స్పందిస్తాయి. దీన్ని మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? తెలుసా, మీకు తెలియదా? నేను ఒప్పుకుంటాను గురుగారు, పర్సనల్గా అయితే ఒప్పుకుంటాను. ఎస్, అంటే వాటర్ మీద చాలా అద్భుతమైన రీసెర్చ్ జరిగింది. చాలా అద్భుతమైన రీసెర్చ్, ఆల్మోస్ట్ 40-45 ఇయర్స్ రీసెర్చ్ జరిగింది. ఒక కుండలో కానీ ఒక బౌల్లో కానీ వాటర్ని పెట్టి శ్రావ్యమైన సంగీతాన్ని ఆ వాటర్ చుట్టూతో పెడితే ఆ వాటర్ యొక్క ఆరా పెరుగుతుంది. ఓకే, పిచ్చి పిచ్చి శబ్దాలు, భయానక శబ్దాలు పెడితే ఆ వాటర్ యొక్క ఆరా తగ్గుతుంది. అంటే ఆరా పెరిగిన వాటర్ని తాగడం వలన మనిషి యొక్క రోగాలు నయమవుతాయి అని చెప్పి సైన్స్ పరంగా నిరూపితమైంది. అంటే పంచభూతాలు మన యొక్క మనిషి చేసే అఫర్మేషన్స్ ద్వారా, మన మనిషి చేసే పాజిటివ్ ఆర్ నెగిటివ్ వైబ్స్ ద్వారా దాని యొక్క శక్తి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఇది సైన్స్ ప్రకారం ప్రూవెన్. మరి మ్యాజిక్ వాటర్ ఏంటి గురుగారు? మ్యాజిక్ వాటర్ ఏంటి? మనీ మంత్రాలో ఒక అద్భుతమైన సబ్జెక్ట్ మ్యాజిక్ వాటర్. మ్యాజిక్ వాటర్తో మీ జీవితం మారిపోద్ది. ఇది రాసి పెట్టుకోండి. మారిపోద్ది, రాసి పెట్టుకోండి. అసలు జనరల్గా అఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలి, దీంట్లోనే చాలామంది చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఓకే, నేను ఈ మ్యాజిక్ వాటర్తో మీకు మొత్తం ఆ డౌట్స్ అన్నీ కూడా పటాపంచలు చేసేస్తాను. మ్యాజిక్ వాటర్ బాటిల్ అంటే ఇటువంటి గాజు సీసా, ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు సీసా తీసుకోండి. డిమార్ట్లో కానీ, మీకు ఇండియా బజార్, చైనా బజార్ లేవు ఇప్పుడు మనకి, ఇండియా బజార్లో మీకు ఇట్లాంటివి దొరుకుతాయి. లేదా 1 లీటర్ బాటిల్ పెద్దవి దొరుకుతాయి. మీకు పెద్ద అఫర్మేషన్స్ చాలా ఉన్నాయనుకో, ఇది సరిపోదు కాబట్టి పెద్ద అఫర్మేషన్స్ కావాలి కాబట్టి 1 లీటర్ బాటిల్ తీసుకోండి. దాని నిండా అఫర్మేషన్స్ రాసుకోండి. రౌండ్ కలర్లో ఎల్లో పేపర్ని కట్ చేసుకొని, రౌండ్ షేప్లో ఎల్లో కలర్ పేపర్ కట్ చేసుకొని, దీని మీద గ్రీన్ కలర్ పెన్తో, ఇది మీరు రాసుకున్నదా గురుగారు? నేను రాసుకున్నది. ఇది దీని మీద ఏం రాసా కూడా మీకు అన్ని ప్రతిదీ కూడా చెప్తాను. మీరు ఎలా రాసుకోవాలో కూడా చెప్తా. ఓకే, దీంట్లో నాకు ఏం జరిగినాయో కూడా చెప్తా. ఏం జరిగినాయో కూడా చెప్తా. ఓకే, దీంట్లో ఫస్ట్ మనం రాసింది మ్యాజిక్ వాటర్. ఓకే, ఇది సాంఖ్యయోగం ప్రకారం దీని ఒక అద్భుతమైన సంఖ్య. మ్యాజిక్ వాటర్ అనేది ఒక అద్భుతమైన సంఖ్య. దీంట్లో అఫర్మేషన్స్ రాసుకున్నా, నేను రకరకాల అఫర్మేషన్స్ రాసుకున్నా. ఐ ఆమ్ ద హెల్దియెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని రాసుకున్నా. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా నేను ఇలా అవుతాను, నేను డాక్టర్ని అవుతాను, నేను యాక్టర్ని అవుతాను అని ఎప్పుడు అఫర్మేషన్స్ రాసుకోకూడదు. ఇక్కడ అఫర్మేషన్స్ రాసుకోవడంలో చాలామంది తప్పు చేస్తారు. ఐ ఆమ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటే ఏంటి? నేను కోటీశ్వరుడిని, ప్రపంచంలోనే కోటీశ్వరుడిని అని చెప్తున్నా. అంటే ప్రజెంట్ చెప్తున్నా నేను, అంటే అలా విజువలైజ్ చేసుకొని చెప్తున్నా. అలా విజువలైజ్ చేసుకొని చెప్పడంలోనే అఫర్మేషన్ యొక్క ప్రభావం ఉంటుంది అనమాట. మెయిన్ ఇంపార్టెంట్గా ఈ వాటర్లో మనం ఈ అఫర్మేషన్స్ అన్ని రకరకాలు రాసుకున్నాం. ఏం రాశా నేను నా దేశంలోనే అతిపెద్ద నిత్య అన్నదాన సత్రం నడుపుతున్నాను. నాది అన్నప్రసాదం ఫౌండేషన్ ఉంది, తెలుసు కదా మీ అందరికీ. గత 3 సంవత్సరాలుగా దాని మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, తెలుసు కదా. అది ఈ మన భారతదేశంలోనే అతిపెద్ద అన్నదాన సత్రం అవ్వాలి. కాబట్టి అఫర్మేషన్ ఏమనుంది? అతిపెద్ద అన్నదాన సత్రం నడుపుతున్నాను అని రాసుకున్నా. ఓకే, దానికి అద్భుతంగా అడుగులు పడతాయి, ఎటువంటి డౌట్ లేదు. ఇంకేం రాశా? నేను త్వరగా ఆరోగ్యంగా వెయిట్ లాస్ అయ్యాను. ఓకే, ఇది నేను స్టార్ట్ చేసి 1 మంత్ అయింది. 1 మంత్లో నేను 1 kg తగ్గా. 1 kg ఆరోగ్యంగా, ఎటువంటి డైట్ ఏం చేంజ్ చేయాల. ఇప్పుడు మరి నమ్మాలో వద్దు దీన్ని? ఐ ఆమ్ ద ఫేమస్ ఆస్ట్రో వాస్తు న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్. ఇది జనరల్గా మనకు ఉండే అఫర్మేషనే, మనం రాసుకునేవి ఇవన్నీ కూడా. నాకు ప్రతిరోజు సులభంగా సునాయాసంగా 1,59,999 ఆదాయం వస్తుంది. సులభంగా సునాయాసంగా
కూర్చున్న చోటే వస్తుంది అని రాశా. ఈ అఫర్మేషన్ రాసిన తర్వాత ఓకే, ఆ అమౌంట్ కాకపోయినా కానీ సులభంగా సునాయాసంగా నాకు ఆదాయం వస్తుంది, అది మాత్రం చెప్పగలను, 100% చెప్పగలను. ఇది రీసెంట్గా మొదలు పెట్టింది 1 month బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. నాకు బాబా పాండురంగం గారు దీని ఈ యొక్క విద్యలు నాకు నేర్పడం జరిగింది. దాని ద్వారా నేను ఇది వాడటం జరుగుతుంది. ఇది చాలామంది ఉపయోగిస్తున్నారు, వాళ్ళ యొక్క అద్భుతమైన రిజల్ట్స్ చెప్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లాంటిది వాటర్ బాటిల్ తయారు చేసుకోండి. దీంట్లో మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోయినట్టుగా అఫర్మేషన్స్ రాసుకోండి. మీకు జరిగే అద్భుతాలు మళ్ళీ మాకు రిప్లైలో పెడతారు. 41 daysలోనే మీరు నాకు రిప్లై పెడతారు. నాకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 41 daysలోనే మీరు మళ్ళీ నాకు రిప్లై పెడతారు. ఆల్మోస్ట్ ఆల్ 90% పీపుల్ నాకు పెడతారు. ఎందుకంటే కొంతమంది స్టార్ట్ చేసేటప్పుడే నెగిటివ్ వైబ్స్తో స్టార్ట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఎన్ని చేసినా జరగవు. పాజిటివ్ వైబ్స్తో థింక్ చేసి నిజంగా జరుగుద్ది అని మీరు స్టార్ట్ చేయండి. జరగకపోతే అప్పుడు అడగండి. ఓకే, అందుకే 100%లో 90% పీపుల్ మళ్ళీ నాకు రిప్లై పెడతారు, గురుగారు ఎస్ నాకు ఇది జరిగింది అని. ఓకే, 100% ఇప్పుడున్న స్థానం నుంచి మనం ఫార్వర్డ్ వెళ్తాం కానీ బ్యాక్వర్డ్ మాత్రం వెళ్ళాం దీంతో జరిగేది. ఎందుకంటే మీకు సైన్స్ ప్రకారం కూడా ప్రూవెన్ అని చెప్తున్నా. ఒక వాటర్ని దానికి మనం ఇచ్చే సంకేతాలను బట్టి దాన్ని నెగిటివ్ చేయొచ్చు, పాజిటివ్ చేయొచ్చు. ఇక్కడ మనం అన్నీ కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ రాసుకున్నాం. ఎవరిని చంపేయమంటున్నది ఆడి నా చేతులు రావాలని రాయట్లేదు, ఏమీ రాయట్లేదు, అన్నీ మంచి అఫర్మేషన్స్ రాసుకుంటున్నాం. దీని ద్వారా దీంట్లో ఉండే వాటర్ యొక్క వైబ్స్ పాజిటివ్గా తయారవుతాయి. దాన్ని మనం తాగడం ద్వారా మనకి మంచి ఆరోగ్యము. రెండవది మన అఫర్మేషన్స్ జరిగేటట్టుగా మనం ఆ ప్రయత్నాలు మంచి వడివడిగా జరిగిపోవడం కూడా జరుగుతుంది అనమాట. ఇంకా ఏం రాశా, నేను పూర్తి ఆరోగ్యవంతుడిని అవుతాను నేను. ఓకే, నేను 6 కోట్లతో ఇండిపెండెంట్ ఇల్లు నిర్మించుకున్నాను. నా ఇంటి ముందంట బెంజ్ అండ్ BMW పార్క్ చేశానంట. సూపర్. బెంజ్ అండ్ BMW 2 కార్లు పార్క్ చేస్తున్నాయంట. అంటే అఫర్మేషన్లో క్లారిటీ ఉండాలి. ఓకే, మనకి ఏమేం కావాలి, నీకు 1,00,000 ఉండొచ్చు, లేకపోతే 10,000 ఉండొచ్చు, నో ప్రాబ్లం. క్లారిటీతో రాసుకో. నాకు రోజు 1,000 రూపాయల ఆదాయం వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు రాయి. తప్పే ఉంది? నీకు రూపాయి కూడా లేదు, తిండి గింజలు లేనప్పుడు నీకు 1,000 రూపాయలు వస్తే మహాభాగ్యం అనుకున్నప్పుడు నాకు 1,000 రూపాయలు ఈ విశ్వం ఇస్తున్నందుకు ప్రతిరోజు అద్భుతం, నాకు ఈ విశ్వాన్ని నుంచి వస్తున్నందుకు నాకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పు. ఎంత అద్భుతం! నీకు అన్నీ నువ్వు రాసుకున్నట్టు జరుగుద్ది. బట్ ఇట్ విల్ టేక్ టైం. నేను అందుకని చెప్తున్నాను, అఫర్మేషన్స్ మనం రాసుకుని అబ్నార్మల్గా రాస్తాం కాబట్టి క్షణాలు అయిపోవంటే అవో. బట్ నమ్మకం పెట్టి రాయండి. నాకు దీంట్లో 2 అఫర్మేషన్స్ నాకు ఆల్మోస్ట్ ఓకే పాజిటివ్ వైబ్స్తో జరిగినాయి కాబట్టి నేను ఇంత విశ్వాసంగా చెప్తున్నాను. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్టు. దీని గురించి కావాలంటే రీసెర్చ్ చేయండి మీరు కూడా. దీని గురించి ఇంకా ముందు ఇంకా చాలా రకాల వీడియోలు చేస్తాను నేను. ఓకే, అవన్నీ కూడా చూడండి, పాటించండి. మీ జీవితంలో చిన్న రెమెడీస్తో అద్భుతాలు సృష్టించి. అయితే గురువుగారు, బాబా పాండురంగం గారు మ్యాజికల్ వాటర్ గురించి ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో నాకు కూడా చెప్పారు. ఓకే, మన వ్యూవర్స్ అందరికీ కూడా దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఇచ్చారు. సో ఇప్పుడు మీ మాటల్లో మీరు అంటే ఆల్రెడీ ఆయన చెప్పిన దానికన్నా మీరు ఆల్రెడీ ఇవి చేసుకుంటూ చాలా మంది లాగా మీరు దీన్ని అనుభవించి చేస్తూ మీ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్, ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ కదా. సో ఈ వాటర్ని మీరు రోజు తాగుతున్నారు కదా. ఇప్పుడు మన వ్యూవర్స్ అందరి క్వశ్చన్ ఏముంటుందంటే, నెక్స్ట్ ఇది తాగిన తర్వాత అంటే ఇందులో వాటర్ ప్రతిరోజు పోసుకుని తాగిన తర్వాత ఈ బాటిల్ ఎక్కడ పెట్టాలి? ఆఫీస్లో పెట్టుకోవచ్చా, ఇంట్లో పెట్టుకోవచ్చు, మనం క్యారీ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్స్ అందరికీ తెలిసిపోతాయి కదా. తెలవండి, ఏమైంది నవ్వుకోండి. బాబా పాండురంగ గారు ఏం చెప్తున్నారు క్లియర్గా, ఆయన నన్ను చూసి నవ్వేవాడు రేపొద్దు నా దగ్గరికి వస్తాడు అంటాడు ఆయన. అంతే. ఎందుకు మరి ఫస్ట్ ఆయన వీడియో చూసినప్పుడు అందరు నవ్వుకుంటారు, నాతో సహా మీతో సహా అందరు నవ్వుకుంటారు. ఓకే, కంపల్సరీగా మళ్ళీ ఆ లా ఆఫ్ అట్రాక్షన్ లాక్కెళ్తుంది. ఓకే, అంతేగాని అది ఒక మ్యాజిక్, అంతే, అదొక మ్యాజిక్. ఆయన 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాడు ఆయన. ఓకే, నేను వాస్తు గురించి 22 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. ఎవరి సబ్జెక్ట్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఓకే, ఈ సబ్జెక్టులో నాకు ఆయన గురువు. ఓకే, ఆయనకి వాస్తు రాకపోతే నేను రేపొద్దు నేను ఆయనకి నేర్పచ్చు, నేను దాంట్లో ఆయనకి గురువు అవ్వచ్చు, చెప్పలేం. ఓకే, ఏది ఎలాగైనా జరగచ్చు. బట్ నేను ఈ సబ్జెక్ట్ ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను కాబట్టి ఆయన నా గురువు. ఆయన 40 సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేసి ఈ మ్యాజిక్ వాటర్లో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. నేను కూడా నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా
మంచి జరగాలని ఈ ఎపిసోడ్ చేస్తాను. మీరు రోజు క్యారీ చేస్తారా గురుగారి బాటిల్ ఎవ్రీడే? నాతో పాటే ఉంటుంది ఈ బాటిల్. అంటే ఇక వాటర్ మొత్తం ఇక దీంట్లోనే తాగుతారు ఇంకా డే మొత్తం ఎన్ని లీటర్స్? ఇప్పుడు ఇది ఖాళీ అయిపోగానే మళ్ళీ దీన్ని ఫిల్ చేసుకుంటాను, నాతో క్యారీ చేస్తాను. ఓకే, ఒకవేళ అదే ఎప్పుడన్నా ఒకవేళ బ్రేక్ అయిపోయింది అనుకుందాం, పడిపోయింది అనుకుందాం, అదేమైనా అపశకునంగా భావించాలంటారా? మనకి ఫస్ట్ డౌట్ అది కదా. అంటే జనాలకి ఫస్ట్ అంటే నేను యాజ్ ఎ హోస్ట్ యాజ్ ఎ యాంకర్ వాళ్ళ డౌట్సే నా డౌట్స్. 100% మీరు అడిగే క్వశ్చన్ 100% మనకు వచ్చే డౌట్లు అవి కదా, మానవులం కదా, ఫస్ట్ వచ్చే డౌట్లు అవి. ఇప్పుడు ఒకసారి పగిలిపోయింది అనుకోండి, ఓకే, ఇంకొకసారి 1, 10, 19 తేదీల్లో దీనికన్నా ఎక్కువ అఫర్మేషన్స్ రాసుకోండి, ఇంకా పెద్ద అఫర్మేషన్స్ రాసుకోండి, ఎన్నైనా రాసుకోండి. అంటే ఇన్ని సంవత్సరాలని టార్గెట్ ఏమైనా పెట్టుకోవాలా, జస్ట్ రాసి వదిలేయాలా? ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడేవి మనం నమ్మాలి. ఓకే, బాబా పాండురంగ అనే ఉదాహరణ తీసుకుందాం. ఓకే, ఆయన ఏ విధంగా సంపాదిస్తున్నాడు. ఓకే, రేపొద్దున ఇవాళ నాకు స్టార్ట్ అయింది అనుకుందాం, నేను ఏ విధంగా సంపాదిస్తున్నాను, రేపొద్దున మీరు స్టార్ట్ చేశారు, మీరు ఏ విధంగా సంపాదిస్తున్నారు, ఒక్కొక్కరు ఒక ఉదాహరణ అవుతారు. ఉదాహరణ అయితే విత్ ఇన్ ద షార్ట్ పీరియడే దాని యొక్క ప్రభావం తెలిసిపోతుందిగా. అంతే, అది ఒక సైన్స్ ప్రకారమే చెప్తున్నాను నేను, మామూలు ఆషామాషి విషయం కాదు. అఫర్మేషన్స్ వాటర్ స్పందిస్తుంది అనేది సైన్స్. అంటే ఒక వాటర్ మీద ఒక శ్రావ్యమైన సంగీతాన్ని ప్రయోగిస్తే దాని యొక్క ఆరా పెరుగుతుంది అనేది ఎంత నిజమో, ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ రాసుకొని మనం విజువలైజ్ చేసుకొని తాగడం అనేది కూడా అంతే నిజం. ఇది 100% జరిగి తీరుతుంది. దీనికి టైం లిమిట్ అంటే ఏముండదు, కానీ ఇవి జరిగి తీరుతాయి. అయితే వాటర్ తాగేటప్పుడు గురువు గారు మీరు ఎలా తాగుతారు? అప్పుడు కూడా ఏమైనా అనుకుంటూ మంత్రం ఏమైనా చెప్పిస్తూ తాగుతారు? లేదు, అంటే ఆ అఫర్మేషన్స్ మనం తలుచుకుంటూ చాలా స్లోగా తాగాలి. స్లోగా అందులో ఉన్న అఫర్మేషన్స్ 1, 2 తలుచుకున్నా పర్వాలేదు. అంతే, మనం 1, 2 మనకి పట్టుకోగానే 1, 2 కనపడతాయి కదా, అవి మనం తలుచుకుంటూ నిదానంగా తాగాలి. అయితే ఒక్కొక్కసారి మనం బయటకు వెళ్తాం, ఎక్కడికన్నా వెళ్తాం, వేరే వాళ్ళు ఏదో వాటర్ ఇస్తారు, అవి తాగొచ్చా మళ్ళీ అవి మానేయాలా? లేదు, తాగొచ్చు, అది అటువంటి ప్రాబ్లం లేదు. బట్ మనం వీలున్నంత వరకు మనం ఇదే బాటిల్లో పోసుకొని తాగడానికి ప్రయత్నించాలి. అది నిజంగా చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్. అంటే ఇలా చెయ్యండి అని చెప్పడం వేరు, నేను ఇలా చేస్తున్నాను, ఓకే, పలానా వ్యక్తి ద్వారా తెలుసుకుని ఇలా చేస్తాను, ఇది ఎవరు ఒప్పుకోరు. అసలు నిజంగా రియల్లీ గ్రేట్ గురువు గారు. అంటే పలానా వాళ్ళ దగ్గర నేర్చుకుందని వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అలాగే అట్లా ఇప్పుడు నాకు సుమారుగా దగ్గర ఒక 20 మంది గురువులు ఉన్నారు. ఒక్కొక్క గురువులు సివి సుబ్రహ్మణ్యం గారు ఆస్ట్రాలజీలో, శంకరమంచి రామకృష్ణ గారు ఆస్ట్రాలజీలో, బట్లమూడి అప్పారావు గారు వాస్తులో, ద్రోణరాజు పూర్ణచంద్ర గారు పెర్మడాలజీలో, ఇట్లా రకరకాల యోగేశ్వర గారు సైంటిఫిక్ వాస్తులో, ఇట్లా అందరు గురువుల దగ్గర రకరకాల సబ్జెక్టులు నేర్చుకున్నాం. ఓకే, మరి ఇప్పుడు పాండురంగం గారి దగ్గర మరి మనీ పవర్ క్లాసెస్ నేర్చుకుంటున్నాం, మనీ మంత్రాస్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అందరినీ ప్రతి గురువుల్ని కూడా మనం తలుచుకోవాలి, వాళ్ళ గురించి చెప్పుకోవాలి. అప్పుడే నిజంగా నేచర్ మనకి సపోర్ట్ చేస్తుంది 100%. వాళ్ళ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం ఉంటేనే మనం ఎదుగుతాం. నిజంగా చాలా 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 మంచి విషయం తెలియజేశారు. అంటే ప్రపంచంలో ఎస్పెషల్లీ మన భారతదేశంలో అంటే ఈ వీడియో తెలుగు వాళ్ళందరూ వింటున్నారు, తెలుగు వచ్చిన వాళ్ళందరూ వింటున్నారు. కాబట్టి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా ఉద్ధరించబడాలి, అందరూ మంచిగా ఉండాలి, మంచి పొజిషన్స్కి వెళ్ళాలనే మంచి ఉద్దేశంతో మంచి విషయాలు తెలియజేస్తున్నారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి గురుగారు. ఇప్పుడు దీనివల్ల మనకేమైనా లాస్ ఉందా? ఏమీ లేదు. ఖర్చు ఉందా? ఏం లేదు. అంటే దీనికి అయ్యే ఖర్చు, దీనికి కుల మతాలతో సంబంధం లేదు. కుల మతాలతో సంబంధం లేదు. ఎంతో మంది చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, అందరూ ఉపయోగపడదు, అందరికి ఉపయోగం అవుతుంది, ఇది ఉపయోగించుకుంటున్నారు. ఓకే, దీనికి అయ్యే ఖర్చు ఎంత చెప్పండి? 50 రూపాయలు లేదా 100 రూపాయలు. ఎలాగైనా వాటర్ బాటిల్ కొనుక్కుంటా, అంతే కదా. దీని గురించి మనం ఆలోచించాల్సిన పని కూడా లేదు కదా. ఒక విషయం ఏంటంటే మనకి ఏ కోరికలు ఉన్నాయో జనాలకు తెలిసిపోతుంది. అదొక నామోషి, ఓపెన్ గా చెప్పాలంటే అదొక నామోషి కాదు. మనం ఎప్పుడు కూడా డ్రీమ్ బిగ్, థింక్ బిగ్, అంతే కదా. యాక్షన్ కూడా అట్లాగే బిగ్గా చేసుకుంటే పోవాలి. రేపు పొద్దున ఫస్ట్ మనం డ్రీమ్స్ ఒక బిగ్ లెవెల్లో ఉంటేనే మన యాక్షన్ కూడా తర్వాత స్టార్ట్ అవుతుంది. అంతేగాని మనం 100 రూపాయలు కావాలి, 50 రూపాయలు కావాలంటే అక్కడి నుంచే ఉంటుంది. మన వర్క్ కూడా 50-100 కోసమే ఉంటుంది. సో ఎంత క్లారిటీగా ఉన్నామంటే అంత క్లారిటీగా ఉన్నాం, అసలు తగ్గేదే లేదు గురుగారు. చాలా 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 బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం గురు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. సో చూసారు కదండి, మరి ఇంకెందుకు ఆలస్యం, డీమార్ట్కి వెళ్ళండి, లేదంటే వేరే ప్లేస్కి వెళ్ళండి, లేదంటే అమెజాన్లో కొనండి, ఎక్కడైనా సరే వాటర్ బాటిల్స్ కొనేయండి, మ్యాజికల్ వాటర్. సో ఖచ్చితంగా మరి అందరూ తెచ్చుకుని మీకు ఎలాంటి ఎఫర్మేషన్స్ ఉన్నాయి, ఎలాంటి డ్రీమ్స్ ఉన్నాయి, జీవితంలో
జీవితంలో ప్రతిదీ సాధించవచ్చు. సమస్యలతో బాధపడుతున్నాం అని చెప్పి బాధల దగ్గరే ఆగిపోవద్దు. బాధ 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 అసలు బాధే వద్దు. ఈ సమస్య వల్ల నేను ఇది నేర్చుకుంటున్నా, ఇది నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, సో దీని నుంచి నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, సో నాకున్న డ్రీమ్స్ అన్నీ నేను అచీవ్ అవుతాను, నాకున్న అఫర్మేషన్స్ అన్నీ నేను సెట్ చేసుకుంటానని అనుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మ్యాజికల్ వాటర్ని ఫాలో అయిపోండి. గురువుగారు ఏదైతే ఫాలో అవుతున్నారో అదే మీరు కూడా ఫాలో అవ్వండి. మంచి మంచి మీకు ఉన్నటువంటి డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. ఎప్పుడు మరో బ్యూటిఫుల్ ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరి నమస్తే.